ప్రేమలో తొలి చూపు పార్ట్ ఎపిసోడ్. కొత్త జీవితానికి కొత్త పరీక్ష. పెళ్లై 6 నెలలు అయింది. అర్జున్, మేఘన తమ కొత్త జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. ఇద్దరు కలిసి ప్రారంభించిన కంపెనీ కూడా నెమ్మదిగా విజయవంతమవుతోంది. ఒకరోజు అర్జున్ కు లండన్లోని ఒక పెద్ద కంపెనీ నుంచి భాగస్వామ్య ప్రతిపాదన వచ్చింది. అది వారి కంపెనీని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే అవకాశం. అదే సమయంలో మేఘనకు కూడా ఒక శుభవార్త వచ్చింది. ఆమె తన జీవితంలో ఒక కొత్త అతిథి రాబోతున్నాడని తెలుసుకుంది. ఈ 2 వార్తలు వారి జీవితంలో ఆనందాన్ని నింపిన ఒక కఠినమైన నిర్ణయం ముందు నిలిచింది. మనం విదేశాలకు వెళ్దామా లేక ఇక్కడే ఉండి మన కలలను కొనసాగిద్దామా అని అర్జున్ అడిగాడు. మేఘన చిరునవ్వుతో, ఏ నిర్ణయం తీసుకున్నా మనం కలిసి ఉంటే అదే మన విజయం అంది. కానీ ఆ రాత్రి కంపెనీ సర్వర్పై భారీ సైబర్ దాడి జరిగింది. ముఖ్యమైన డేటా అంతా ప్రమాదంలో పడింది. అర్జున్, మేఘన తమ కలలను కాపాడుకోగలరా? కొనసాగుతుంది ప్రేమలో తొలి చూపు పార్ట్ ఎపిసోడ్. నమ్మకమే బలం. కంపెనీ సర్వర్పై జరిగిన సైబర్ దాడి వల్ల అర్జున్, మేఘన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యమైన ప్రాజెక్ట్ ఫైళ్లు అందుబాటులో లేకపోవడంతో క్లయింట్లు కూడా ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. అర్జున్ రాత్రింబవళ్లు తన టీంతో కలిసి సమస్యను పరిష్కరించడానికి కష్టపడ్డాడు. మేఘన ఉద్యోగులందరికీ ధైర్యం చెబుతూ కంపెనీలో నమ్మకాన్ని నిలబెట్టింది. 2 రోజుల నిరంతర శ్రమ తరువాత బ్యాకప్ సిస్టమ్ ద్వారా ఎక్కువ భాగం డేటాను తిరిగి పొందగలిగారు. క్లయింట్లు కూడా వారి నిజాయితీ కృషిని మెచ్చుకున్నారు. అంతా సవ్యంగా జరుగుతుందని అనుకుంటున్న సమయంలో మేఘనకు ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా అనిపించింది. డాక్టర్ను కలవగా ఆమె ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అర్జున్ వెంటనే, కంపెనీ కంటే నీ ఆరోగ్యమే నాకు ముఖ్యం అని చెప్పాడు. మేఘన నవ్వుతూ, మన కలలు కూడా ముఖ్యం, కానీ మనం ఇద్దరం కలిసి ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోగలం అంది. అదే సాయంత్రం లండన్ కంపెనీ నుంచి మరో కాల్ వచ్చింది. మీరు వారం రోజుల్లో లండన్ కు వస్తే భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేయవచ్చు అని వారు చెప్పారు. అర్జున్ ఇప్పుడు జీవితంలో మరో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను లండన్ వెళ్తాడా లేక మేఘన దగ్గరే ఉండాలని నిర్ణయించుకుంటాడా? కొనసాగుతుంది ప్రేమలో తొలి చూపు పార్ట్ ఎపిసోడ్. త్యాగమే నిజమైన ప్రేమ. లండన్ కంపెనీ ఇచ్చిన అవకాశం అర్జున్ జీవితంలో ఎంతో ముఖ్యమైనది. కానీ మేఘన ఆరోగ్యం గురించి ఆలోచిస్తే అతని మనసు ఒప్పుకోలేదు. ఒక సాయంత్రం ఇద్దరు ఇంటి బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అర్జున్, నువ్వు లండన్ వెళ్ళు, ఈ అవకాశం మళ్లీ రాకపోవచ్చు అని మేఘన చెప్పింది. అర్జున్ చిరునవ్వుతో తల ఊపాడు. నా జీవితంలో అతిపెద్ద విజయం కంపెనీ కాదు, నువ్వే. నీకు ఇప్పుడు నా అవసరం ఉంది. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అన్నాడు. ఆ మాటలు విని మేఘన కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. మరుసటి రోజు అర్జున్ వీడియో కాల్ ద్వారా లండన్ కంపెనీ అధికారులతో మాట్లాడాడు. పరిస్థితి వివరించగా వారు అతని నిజాయితీని మెచ్చుకున్నాయి. మీరు రావాల్సిన అవసరం లేదు, మేమే భారతదేశానికి వచ్చి ఒప్పందం పూర్తి చేస్తాం అన్నారు. కొన్ని రోజుల తర్వాత మేఘన ఆరోగ్యం మెరుగుపడింది. డాక్టర్ కూడా అన్ని బాగానే ఉన్నాయి, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని చెప్పారు. ఇద్దరూ ఆనందంగా ఇంటికి తిరిగి వస్తుండగా ఒక తెలియని వ్యక్తి వారి కారును వెంబడిస్తున్నాడు. అతను ఎవరు? వారి జీవితంలో మరో కొత్త మలుపు రాబోతుందా? కొనసాగుతుంది ప్రేమలో తొలి చూపు పార్ట్ ఎపిసోడ్. రహస్యమైన వ్యక్తి. అర్జున్, మేఘన ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ఆ కారు కొంత దూరంలోనే ఆగి ఉంది. ఇద్దరికి కొద్దిగా అనుమానం వచ్చింది. మరుసటి ఉదయం ఆఫీసుకు వెళ్లిన అర్జున్ను ఒక వ్యక్తి కలిసి, మీతో 5 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు. అతని పేరు రాహుల్. అతను ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటరే. మీ కంపెనీపై ఎవరో నిఘా పెట్టారు. మీ ప్రాజెక్ట్ వివరాలను దొంగిలించే ప్రయత్నం జరుగుతోంది. అందుకే నేను మిమ్మల్ని హెచ్చరించడానికై వచ్చాను అని రాహుల్ చెప్పాడు. మొదట అర్జున్ నమ్మలేదు. కానీ రాహుల్ చూపించిన కొన్ని ఆధారాలు చూసి విషయం నిజమేనని గ్రహించాడు. అదే సాయంత్రం మేఘనతో కలిసి కంపెనీ భద్రతను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇంతలో లండన్ కంపెనీ ప్రతినిధులు భారతదేశానికి వచ్చారు. సమావేశం విజయవంతంగా ముగిసింది. ఒప్పందంపై సంతకాలు కూడా పూర్తయ్యాయి.
అందరూ ఆనందంగా ఉండగా కంపెనీ సెక్యూరిటీ సిస్టంలో మరోసారి అనుమానాస్పద లాగిన్ కనిపించింది. ఈసారి దాడి చేసిన వ్యక్తి ఎవరో కనిపించబోతున్నాడు. కొనసాగుతుంది ప్రేమలో తొలి చూపు పార్ట్. అసలు నిజం బయటపడింది. కంపెనీ సెక్యూరిటీ టీం వెంటనే అనుమానాస్పద లాగిన్ను ట్రాక్ చేయడం ప్రారంభించింది. కొన్ని గంటల విచారణ తర్వాత ఆ దాడి వెనుక ఒక ప్రత్యర్థి కంపెనీకి చెందిన వ్యక్తులు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. అర్జున్ అన్ని వివరాలను సంబంధిత అధికారులకు అందించాడు. చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. కంపెనీ కీలకమైన డేటా సురక్షితంగా ఉండటంతో పెద్ద నష్టం తప్పింది. ఈ ఘటన తరువాత అర్జున్ ఉద్యోగులందరినీ సమావేశానికి పిలిచి ఇలా అన్నాడు: విజయం సాధించడం కంటే నిజాయితీతో దాన్ని కాపాడుకోవడం మరింత గొప్ప విషయం. అందరూ చప్పట్లతో అతని మాటలను అభినందించారు. కొన్ని రోజుల తరువాత మేఘన ఆరోగ్య పరీక్ష కోసం ఆస్పత్రికి వెళ్ళింది. డాక్టర్ చిరునవ్వుతో, అభినందనలు, మీకు కవల పిల్లలు పుట్టబోతున్నారు అని చెప్పారు. ఆ వార్త విన్న అర్జున్ ఆనందంతో మేఘన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మన ప్రేమకు ఇది దేవుడు ఇచ్చిన అందమైన బహుమతి అన్నాడు. ఇద్దరు ఇంటికి తిరిగి వస్తుండగా వారి కుటుంబ సభ్యులు సంతోషంతో స్వాగతం పలికారు. ఇల్లు నవ్వులతో, ఆనందంతో నిండిపోయింది. కొత్త జీవితం, కొత్త ఆశలు, కొత్త బాధ్యతలు. కొనసాగుతుంది ప్రేమలో తొలి చూపు పార్ట్. కొత్త ఆశల ఆరంభం. కవల పిల్లలు రాబోతున్నారనే వార్తతో అర్జున్, మేఘన జీవితంలో ఆనందం రెట్టింపైంది. రెండు కుటుంబాలు కలిసి వారి కోసం చిన్న చిన్న ఏర్పాట్లు చేయడం ప్రారంభించాయి. అర్జున్ కంపెనీలో పని సమయాన్ని తగ్గించి ఎక్కువ సమయం మేఘనతో గడపాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు మేఘన నవ్వుతూ, ఇంత బిజినెస్ మ్యాన్ ఇంట్లోనే ఉంటే కంపెనీ ఎలా నడుస్తుంది అని అడిగింది. అర్జున్ చిరునవ్వుతో, కంపెనీ మళ్లీ నిర్మించుకోవచ్చు, కాని నీతో గడిపే ఈ క్షణాలు మళ్లీ రావు అన్నాడు. కొన్ని నెలల తరువాత మేఘనకు ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులంతా వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. కొన్ని గంటల ఉత్కంఠ తరువాత డాక్టర్ బయటకు వచ్చి చిరునవ్వుతో, అభినందనలు, మీకు ఒక బాబు, ఒక పాప పుట్టారు. ఇద్దరు తల్లి కూడా క్షేమంగా ఉన్నారు అని చెప్పారు. ఆ మాటలు విన్న అర్జున్ ఆనందంతో కళ్లలో నీళ్లు తెచ్చుకున్నాడు. ఆసుపత్రి గదిలోకి వెళ్లి ఇద్దరు చిన్నారులను చూసి, మీ రాకతో మా జీవితం సంపూర్ణమైంది అని మృదువుగా అన్నాడు. మేఘన చిరునవ్వుతో పిల్లలను చూసుకుంటూ, మన ప్రేమ కథ ఇప్పుడు ఒక అందమైన కుటుంబ కథగా మారింది అంది. అర్జున్, మేఘన, వారి ఇద్దరు పిల్లలు కలిసి కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించారు. ముదింపు. నీతి. నిజమైన ప్రేమ నమ్మకం, సహనము, పరస్పర గౌరవము కుటుంబ అనుబంధంతో మరింత బలపడుతుంది. ప్రేమతో నిర్మించిన కుటుంబమే జీవితంలో గొప్ప సంపద. నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.